ఆయుష్ శాఖ ఉన్నతాధికారి డిడి ధనంజయరావు బరితెగించారు. తన మీద వస్తున్న వార్తలు ఆపాలంటూ ఏకంగా బీఆర్కే న్యూస్తో బేరసారాలు దిగారు. తన దూత డాక్టర్ రఘును విశాఖ బీఆర్కే న్యూస్ కార్యాలయానికి పంపించారు. డాక్టర్ రఘు ఆయుర్వేద డాక్టర్గా సేవలందిస్తున్నారు. నేరుగా విశాఖలోని బీఆర్కే న్యూస్ ఆఫీస్కు వచ్చి బేరసారాలు చేశారు. ఐఏఎస్ ఐఆర్ఎస్ ఆఫీసులనే మేనేజ్ చేశాం, మీ రేటు ఎంతో చెప్పండి అంటూ ఓపెన్ ఆఫర్లు చేశారు. 2 లక్షలు ఇస్తానని చెప్పాడు. డబ్బు తీసుకోండి, ప్రసారమైన వార్తలను తొలగించాలని, మళ్లీ ప్రసారం చేయొద్దని అంటున్నాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బీఆర్కే న్యూస్ చేతికి చెక్కింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బీఆర్కే ప్రతినిధి నందకుమార్ అందజేస్తారు. చెప్పండి నందకుమార్. థ్యాంక్ యూ కళ్యాణి. ఏదైతే జడా బ్రదర్స్ అన్నదమ్ముల యొక్క అవినీతి అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయనే చెప్పాలి. అవినీతి లంచాల మంచం పైన ఉన్న ఈ యొక్క జడా బ్రదర్స్ ని ఎవరినైనా కొనుగోలు చేస్తాం, ఎంతకైనా కొనుగోలు చేస్తాం అని అంటూ డైరెక్ట్ గా బీఆర్కే వైజాగ్ కార్యాలయానికి వచ్చి మీకు ఎంత కావాలి ఈ వార్త ఆపడానికి అని చెప్పి డైరెక్ట్ గా అతని యొక్క దూతనే విశాఖపట్నం బీఆర్కే కార్యాలయానికి పంపించాడు జడా బ్రదర్స్. ముఖ్యంగా చూసుకుంటే మేము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని ఐఆర్ఎస్ అధికారులను కూడా మేనేజ్ చేయగల దమ్మున్న అన్నదమ్ములం మేము ఎవరికైనా డబ్బు ఇచ్చి కొనగలం. అలా కొనే ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో మేము డీడీ స్థాయిలో ఉన్నారు మా సారు అని చెప్పి ఎవరైతే ఆయుర్వేదిక్ సంబంధించిన డాక్టర్గా ఉన్న రఘు అనే ఒక అతను విశాఖపట్నం బీఆర్కే న్యూస్ ఆఫీస్కు వచ్చి డైరెక్ట్ బీఆర్కే న్యూస్ ప్రతినిధులతో బేరసారాలాడి మీకు 2 లక్షలు ఇప్పుడైతే ఆఫర్ చేయమని మా సార్ డైరెక్ట్గా చెప్పారు అని చెప్పి వాళ్ళైతే బాహాటంగా విశాఖపట్నం ఆఫీస్కి వచ్చి కలవడం పట్ల బీఆర్కే న్యూస్ ప్రతినిధుల్ని అలాగే బీఆర్కే యాజమాన్యాన్ని కొనే పరిస్థితి తీసుకొని వచ్చారు. కానీ బీఆర్కే న్యూస్ ఇలాంటి కళ్ళబొల్లి మాటలకు చిన్న చిన్న తాటాకు చప్పుళ్లకు ఎటువంటి పరిస్థితుల్లోనే తలొగ్గదని బాహాటంగా బీఆర్కే న్యూస్ ద్వారా మనం చెప్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క జడా బ్రదర్స్ చేసిన అరాచకాలు, ముఖ్యంగా ఎంత గవర్నమెంట్ ని వీళ్ళు మోసం చేశారు అని అంటే అన్నదమ్ములు ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్ లో ఆయుష్ శాఖకి సంబంధించిన డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యి తమ్ముడు అన్నకన్నా ముందు రిటైర్మెంట్ అయిపోయారంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లోని ఎంత పెద్ద గారడీ చేశారనేది కూడా ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా చూడాలి. ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కి సంబంధించిన ఐఏఎస్ అధికారులు ఒకవేళ ఈ యొక్క జడా బ్రదర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఎంతెంతకి సమర్పించారు, ఏ విధంగా అసలు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల్లోకి వచ్చారు అన్న దానిపైన చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా తమ్ముడు రిటైర్మెంట్ అయిపోయాడు, అన్నయ్య ఇంకా కూడా ఫోర్స్లో ఉండి ఆయుష్ శాఖలోని డిప్యూటీ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు అని అంటే మనం ఒకసారి ఆలోచించాలి. వీళ్ళ యొక్క అంకెల గారడి పేపర్ మ్యాజిక్ ఏ విధంగా గవర్నమెంట్ అధికారులతో వీరి ఉద్యోగాల్లో జాయిన్ అయినప్పుడు చేశారనేది బాగా తేటతెల్యం అవుతుంది. ముఖ్యంగా వీరికి ఉన్న లంచాల మత్తు, లంచాల మంచంపై వీళ్ళు తీసుకున్న ఈ యొక్క లంచాల వల్ల ఎటువంటి అధికారులైనా మేము కొనగలం, ఎంత పెద్ద అధికారులైనా మేము కొనగలం, మీ స్థాయి ఎంత, మీకు ఎంతవరకు మేము డబ్బులు ఇవ్వగలం అంటే దాదాపు మీరు వేసిన కథనానికి మేము 2 లక్షలు ఇస్తాం, ఇంకా మీకు ఎక్కువ ఏమైనా కావాలంటే మా సార్ నన్ను పంపించారు, మా సార్ మీతో మాట్లాడమన్నారు, ఇంకా ఎక్కువ ఏమైనా కావాలి అని అంటే మేము ఇస్తాం. మీకు విశాఖపట్నంలోనే కాదు విజయవాడలో కూడా మాకు చాలా మంది అనూహ్యులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. మీరు విశాఖపట్నంలో మాట్లాడమంటే విశాఖపట్నంలో మాట్లాడతారు, లేదా విజయవాడలో మాట్లాడమంటే విజయవాడలో కూడా వచ్చి మాట్లాడగల మాకు చాలా పెద్ద సర్కిల్ ఉన్నది, మేము ఎవరినైనా కొనుగోలు చేయగలమని ఇంత బాహాటంగా చెప్తున్నారు అని అంటే వీరి యొక్క ఆస్తులు అసలు గవర్నమెంట్ వీళ్ళు డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్కి వీరు సమర్పించిన ఎఫిడవిట్ ఏ మేరకు ఉన్నది, వీరి యొక్క ఆస్తులు ఏ మేరకు ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతానికి జడా బ్రదర్స్ యొక్క ఆస్తులు ఏ మేరకు ఉన్నాయి అనేది కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒకసారి దీని మీద లోతైన దర్యాప్తు చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఒక జిల్లాకి సంబంధించిన బడ్జెట్ కున్న అమౌంట్ ఈ ఇద్దరు అన్నదమ్ముల యొక్క ఆస్తుల రూపాన ఉన్నది అని కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు అలాగే విజిలెన్స్ అధికారులు కూడా ఈ యొక్క జడా బ్రదర్స్ ఆయుష్ శాఖలో ఇప్పటి వరకు ఎంతవరకు డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంతవరకు ఎవరెవరు చేతులు మారే, ఎంతమంది ఉద్యోగులను తొక్కుపెట్టి వీరు డబ్బు ఇచ్చి వీరు ప్రమోషన్స్ అన్ని తీసుకున్నారు అన్న దానిపైన లోతైన విచారణ చేసినట్లయితే ఈ యొక్క జడా బ్రదర్స్ యొక్క రూపాలు విశ్వరూపాలు కనపడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఆయుష్ శాఖకి సంబంధించి చాలా మంది ఉద్యోగులు కూడా
ఈ యొక్క జడా బ్రదర్స్ మీద ఎంక్వైరీ వేయాలి. ఎందుకంటే వీరు డేట్ ఆఫ్ బర్త్ ని గారడీ చేసి అన్న ముందు రిటైర్మెంట్ అవ్వాల్సింది పోయి తమ్ముడు ముందు రిటైర్మెంట్ అయ్యాడు అని అంటే వీరు ఏ విధంగా అసలు ఆ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశారో, అప్పట్లో వీళ్ళు డిసిజన్ కోటాలో వచ్చారా లేకపోతే ఏ విధంగా వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ జరిగిందన్న దానిపైన లోతైన దర్యాప్తు వీళ్ళు ఎప్పుడైతే వచ్చారో వీళ్ళ యొక్క సర్వీస్ రిజిస్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చూసుకొని రావాలి. అలాగే వీళ్ళు సమర్పించిన ఏదైతే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కి సంబంధించి కూడా వాటిని కూడా చాలా లోతైన దర్యాప్తు చేయాలి. ఎందుకంటే నో ప్రాపర్ సర్టిఫికేట్ ఇవ్వకుండా, నో ఎర్నింగ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా దాదాపు 35 సంవత్సరాల నుంచి వీరు ఉద్యోగం చేస్తున్నా అంటే అప్పుడు యొక్క ప్రభుత్వ అధికారులు వీరు ఏ విధంగా మేనేజ్ చేసి ఉంటారు, అప్పుడు స్టార్టింగ్ ఉద్యోగాలకు వచ్చినప్పుడే వీరు ఈ విధంగా మేనేజ్ చేశారు అని అంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఆయుష్ శాఖ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి వచ్చిన ఈ యొక్క జడా బ్రదర్స్ లో ఒక అన్నదమ్ముడు ధనుంజయ రావు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయుష్ శాఖనంతటినీ కూడా అవినీతిమయం చేసి ఎటువంటి దానికి లెక్క ఏమీ లేకుండా మొత్తం ఆ డబ్బులన్నీ అతను సొంత వాటికి వినియోగించుకుంటున్నారని ఇప్పటికే తోటి ఉద్యోగస్తులందరూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న ఐఏఎస్ అధికారులు, అవినీతి నిరోధక శాఖకి సంబంధించిన అధికారులు, అలాగే విజిలెన్స్ కమిషన్ కి సంబంధించిన అధికారులు కానీ ఈ యొక్క జడా బ్రదర్స్ ఈ యొక్క అక్రమ ఆస్తులపైన లోతైన దర్యాప్తు కానీ చేసినట్లయితే వీరి యొక్క లంచాల మొత్తం ఏ మేరకు ఉన్నదనేది కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా వరకు తేటతెల్యం అయ్యేది ఉన్నది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా అవినీతికి తావు లేదని చెప్తున్న చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ ఇటువంటి అవినీతి అధికారుల యొక్క ఫైల్స్ ఒకసారి చూసినట్లయితే వీరు ఉద్యోగాలకు వచ్చినప్పుడు వీరి యొక్క ఆస్తుల శాతం ఎంత ఉన్నది, ఇప్పుడు వీరి యొక్క ఆస్తుల శాతం ఎంత ఉన్నది అనేది ఒక్కసారి కానీ లోతైన దర్యాప్తు చేసినట్లయితే చాలా వరకు ఇటువంటి అవినీతి తిమింగలాలు ఇంకా చాలా వరకు బయటపడే అవకాశం ఉన్నదని చెప్పి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆయుష్ శాఖకు సంబంధించి ఉద్యోగస్తుల్ని కూడా చాలా వరకు హింసించారన్న ఒక బలమైన కారణం కూడా ఉన్నది. ఆ ఉద్యోగస్తులను కూడా ఒకసారి ఎంక్వైరీ చేసినట్లయితే ఈ యొక్క జడా బ్రదర్స్ తాలూకా విశ్వరూపాలు, అవినీతి అంకెల గారడి, పేపర్ల మార్పిడి మొత్తం ఈ విషయాలన్నీ తేటతెల్యం అయ్యే అవకాశం ఉన్నది. కళ్యాణి, థ్యాంక్ యూ నందకుమార్.